రాజధాని పూజ చేస్తాను మంత్రి నారాయణ అంటాడు. ఇప్పుడు నారాయణ బినానీ పేరోడు. నారాయణ దగ్గర ఉన్న పాలేరులు 10 మంది ఉన్నారు. 10 మందికి వాడు బినానీ, వాడు ఆస్తులు పెట్టుకున్నాడు. 2 సంవత్సరాలు కాదు, ఈ 5 ఏళ్ళ గవర్నమెంట్ అసలు రాజధాని అన్నది జరగదు. వాడెళ్ళి మట్టికి వెళ్ళి దండం పెట్టి మోగ చిక్క వేసి దండం పెట్టుకుని మట్టికి దండం పెట్టుకుంటే వాడు రాజధాని ఇంకా కట్టలేడు. వాడు సంక్షేమ పథకాలు ఏమైనా ఎత్తాడా? అప్పుడు ఏమేవాడుగా సంక్షేమ పథకాలు రేపు 10 తారీఖు అంటే మొన్న డబ్బులు వచ్చినాయి కాబట్టి రేపు 10 తారీఖు ఎత్తాడు. 2వ తారీఖు ఎవడు ఎంతమందిని ఎత్తేస్తాడు? ఎంతమందికి సంక్షేమ పథకాలు చేస్తాడా? మరి ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి హామీల కంటే పథకాల కంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. 3 మాటేగా అబద్ధం చెబుతామేగా, అబద్ధం చెప్పి గెలవచ్చు. ఇప్పుడు నిజం చెప్పాలంటే లేటు పడతామా? నిజం చెప్పాలంటే లేటు పడుతుంది. అబద్ధం చెబితే తొందరగా ఇది అవుద్ది, తొందరగా వెలుగులోకి వచ్చేద్ది. అబద్ధాన్ని వెలుగులోకి వచ్చేద్ది నిజం చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మారిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారు అంటున్నారు. ఎందుకంటే ఇంత మొదలు కూడా మా రోడ్డమ్మ ఢిల్లు కొట్టేసినప్పుడు కూడా బాబు వస్తే ఉద్యోగం వచ్చినట్టే, బాబు వస్తే జాబ్ వచ్చినట్టే. మరి బాబు వస్తే ఇల్లు పడదంగాడు. మరి మేమేవాడికి చెప్పుకోవాలి? ఇక్కడ ఈ రోడ్డు బారు ఇవన్నీ అది బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. బాబు వచ్చి ఇల్లు పడదంగాడు. మరి మేమేవాడికి చెప్పుకోవాలి? 2014లో సరే ఇప్పుడు గవర్నమెంట్ ఆయనకి ఇచ్చారు, బాగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలిచారు, భారీ మెజార్టీతో గెలిచారు. గెలిచినోడు ఓడిపోయిన ఓట్లు చూపిస్తామను. ఇప్పుడు తక్కువ పోలు అయితే ఎక్కువ మెజార్టీ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు ఆల్రెడీ ఈవీఎంలు అన్నీ ఎక్కడో కిక్కు కొడితే వచ్చేసినట్టు కిక్కు చూపించుకున్నారు. ఆ పాలన చూపిస్తారు. వాడు ఇప్పుడు పెట్టిన పథకాలన్నీ చేయమని మంచిగానే. 2 సంవత్సరాలు రాజధాని పూజ చేస్తాం మంత్రి నారాయణ. 2 సంవత్సరాలలో రాజధాని చేసేస్తారు. వాళ్ళకి ఏముందండి, వాళ్ళు ఇప్పుడు కేంద్రం సపోర్ట్ ఎక్కువ ఉంది కదా. కేంద్రం సపోర్ట్ ఎక్కువ ఉన్నప్పుడు, మోడీ గారు సపోర్ట్ ఎక్కువ ఉన్నప్పుడు 2 సంవత్సరాలు అంటే సంవత్సరంలో చేసేయచ్చు. ఆయన అనుకున్నారని చంద్రబాబు గారు అనుకున్నారంటే రాజధాని ఏది అనుకుంటే అది చేస్తారు. అది ఆయన మంచి బాటలు నడిపించి వ్యక్తి ఆయన మహానుభావుడు. మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరికి కనపడుతుంది. దేనివల్ల మారిపోయినా చంద్రబాబు మీ అందరికి కనపడతారు అంటే ఆయన అభివృద్ధి చేస్తారు కానీ మారిపోయిన చంద్రబాబు నాయుడు అంటారు కానీ ఆయనకి ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తారు. ఆయన మంచి మనసు, ఆంధ్రప్రదేశ్ని మంచి అభివృద్ధి చెయ్యాలి, డెవలప్ చెయ్యాలి, సింగపూర్ డెవలప్లో చెయ్యాలని చెప్పేసి ఆయన ఆకాంక్ష. అది ఐటీఐలు తీసుకొస్తారు ఇక్కడికి, ఎన్నెన్నో ఫ్యాక్టరీలు వస్తాయి. ఆయన అనుకున్నవి చేస్తారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది, ఇది పూర్తవుతుంది, అసెంబ్లీ పూర్తవుతుంది, మనకి అన్నీ అవుతాయి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ట్వీట్ చేశారు, ఈవీఎం లేకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగితే రకరకాలుగా మాట్లాడతారండి. ఇంకా అవన్నీ ఎవరు పట్టించుకోకూడదు. ఏం ఓడిపోయిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఏవో ఉంటాయి, వాళ్ళకి బాధలు ఏవో ఉంటాయి, వాళ్ళు ఏవో మాట్లాడుతుంటారు. ఆయన పట్టించుకోలేదు కదా, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు. ఆయన ఒకటే అన్నారన్నమాట, మన కక్షలు కార్పణ్యాలు ఎవరితోనూ ఉండకూడదు, మన నీతి నిజాయితీగానే ఉండాలి అని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అన్నట్టుగానే అందరూ కూడా అలా ఫాలో అవుతున్నారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వచ్చి కించపరిచేది లేదు, ఎవరిని పంచేది. 2 సంవత్సరాలు రాజధాని మంత్రి నారాయణ చెప్పాడు పూజ చేస్తాం. 2 కాబట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ అయిపోద్దండి. ఎందుకంటే సెంట్రల్లో వీళ్ళతో పని ఉంది కాబట్టి వీళ్ళు ఏదైనా అడిగితే కాదనే పరిస్థితి లేదు. ఇప్పుడు 10,000 కోట్లు అడిగారు అనుకో, 8,000 7,000 ఇవ్వడం జరుగుతుంది. కానీ కాదు లేదు సాగదీసే పరిస్థితి ఉండదు. స్పీడ్గా ఇప్పుడు ప్రెస్టేజ్ విషయం కాబట్టి స్పీడ్గా జరుగుతుంది. పని తప్పనిసరిగా అవుద్ది. 2 కాదు 2.5 ఏళ్ళన్నా అవుద్ది. కొన్ని ఏళ్ళ పీరియడ్లో అయిపోద్ది. గ్యారెంటీ అవడం గ్యారెంటీ. సార్ 2 సంవత్సరంలోనే అమరావతి పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ. చూడాలి మరి ఏం చేస్తారో, మరి చెప్పడం కాదుగా. సార్ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎలక్షన్ జరిగితే న్యాయం జరిగినట్టు కనబడుతుంది అన్నది. అంతకుముందు మరి ఎలా జరిగింది? 151 వచ్చినప్పుడు అప్పుడు కూడా అలాగే అన్నారు కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటూ ఉంటుంది అంతే. రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ. ఏమండి, అది 5 ఏళ్ళలో అది స్టార్ట్ అయ్యి అంతా పుడిపోచుకునే టయానికి 3 ఏళ్ళు పోయింది. 2 ఏళ్ళలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల్లో 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టాడా? ఒక రాయేసాడా? రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు సభలో ఉంటే నాకు కొత్తగా యువకుడిని
ఓటేసిన కొత్తలో చూసేవాడిని, సరదాగా ఉండేది, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు ఎంగేస్త్రాలు వేసుకోండి. ఏదైనా డిన్నర్కి వెళ్తే ప్రతిపక్షం పాలకపక్షం కూడా వెళ్ళేవాళ్ళు. అన్న 2 సంవత్సరాలు రాజధాని పూర్తి చేస్తామంటారు, మీ అభిప్రాయం? 2 సంవత్సరాల్లో చేయొచ్చాము, మరి వాళ్ళు సంవత్సరంలో పోలవరం చేస్తాను, 5 సంవత్సరాలు చేయలేదు. మరి గతంలో మైలవరం ఎమ్మెల్యే ఇప్పుడు దేవినేని ఉమా కూడా అన్నారు 2018 అలా చేస్తారు అన్నారంటే మరి ఆ పరిస్థితులు అట్టున్నాయి. ఇప్పుడు చేస్తారేమో, ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వాళ్ళ పరిపాలన వీళ్ళ పరిపాలన చూశారుగా, ఒకసారి చూడమన్నారుగా, అయిపోయింది కదా, వీళ్ళని కూడా చూస్తారేమో. రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తారంట, మీ అభిప్రాయం? ఇక అది తయారు చేయని నిదానంగా ముందు పథకాలు ఇవ్వాలిగా, నిదానంగా ఎప్పుడైనా చేస్తాయి చేయొచ్చు, దాని తొందరగా ఉంది. ఇప్పుడు పథకాలు ఇవ్వాలి కదా, 1 తారీఖున ఆ పథకాలు ఇస్తాడు, పథకాలు ఇస్తాక నిదానం చేయొచ్చు, దాని అదొకటి పోలవరం బ్యాగ్ ఒకటి నిదానం చేయొచ్చు. అది జనాలకి ఇప్పుడు జగన్ ఇచ్చిన జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు. ఇస్తే నిదానంగా ఇస్తాడు, ఇవ్వచ్చు అంటే వీళ్ళు తీసుకోరు. ఒకరికి జనం 3 ఉన్నారుగా, ఒకళ్ళు మెక్కడానికి కుదరదు. వచ్చిన డబ్బు అంతా జనాలకి సరిపెట్టుకొస్తారు. అది ఏం కోరుకున్నారు కొత్త ప్రభుత్వం నుంచి? ఏం కొను ఇప్పుడు ముందు అన్న కాడిని పెడితే పేద బిక్కి శుభ్రంగా తింటారు. కొంత ఆటలు పెట్టారు, ఇది కూడా కొత్త త్వరలో పెడతారని ఆశిస్తున్నాం. అది కొత్త ప్రభుత్వం. రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు కదా. ఆల్రెడీ ఇప్పుడు ప్రమాణ స్వీకారం అవ్వక ముందు నుంచే పనులు చేపించడానికి స్టార్ట్ అయిందిగా. ఆల్రెడీ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశాక చేస్తాను అని చెప్పలా, ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ఆయన స్టార్ట్ చేశాడు పనులు. అది ఖచ్చితంగా చేస్తాడు, చేసి చూపిస్తాడని మా నమ్మకం కాబట్టి మేము ఓట్లు వేసాం చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం నుంచి కోరుకునేది ఏం లేదండి, ఉద్యోగాలు ఇస్తా అన్నారు, దానికి ఫస్ట్ సంతకం పెట్టారు. గతంలో కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అన్నారు, ఫస్ట్ సంతకం పెడతా అన్నారు, డిఎస్ఏ పెట్టలే. ఇప్పుడు ఫస్ట్ సంతకం డిఎస్ఏ మీద 20 లక్షల ఉద్యోగాల మీద పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏది అవును, ఉద్యోగాలు 16,000. ఇప్పుడు ఫస్ట్ సంతకం దేని మీద పెట్టారండి? డిఎస్ఏ 20 లక్షల మీద పెట్టారు కదా. అవునండి, పెడతా అని చెప్పారు కదా. తర్వాత పెన్షన్ 4,000 చేస్తా అన్నారు, చేశారు. భూమిది ఉంది కదా, అది ఎత్తేసారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా కలిశారు కాబట్టి, ఆయన పరిపాలన బాగుండేది కాబట్టి, అందరికి ఇప్పుడు కూటమి అనేది ఇప్పుడు బీజేపీ అనేది పైన ఉంది కాబట్టి, నిధులు వస్తాయని కాబట్టి మేము నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నాం. అది పోలవరాన్ని ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని వైసీపీ కారణం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆ పార్టీలో ఉన్నప్పుడు పోలవరం పనులు చాలా వరకు అయినాయి. అప్పుడు బస్సుల్లో తీసుకెళ్ళడం కానీ, చూపించడం కానీ, చేపించడం కానీ ఎంతో చూపించారు. ఇప్పుడు ఇదే టైంలో మరి గత వైసీపీలో ఉన్నప్పుడు ఒక్కళ్ళనైనా పోలవరం తీసుకెళ్ళి చూపించారా? మేము పనులు చేసాము, ఇది చేయించాము, ఇది చేసాము అని చూపించారా? అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు కట్టారో అది కూలిపోయిందని చెప్తున్నారు. ఎక్కడండి అది? ఎప్పుడు ఏ వ్యాపారాన్ని వేసారా? మీరు అంటే సరిపోదు కదా. ఇప్పుడు న్యూస్లో రాలేదు, దేంట్లో అంతా ఫేక్ కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో చేశారు, అంతా నడపలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ టైంలో మరి ప్రజలను ఎందుకు తీసుకెళ్ళి ఆయన సొంత ఛార్జ్ డబ్బులతో పెట్టుకొని చూపించాలంటే నేను ఏదైనా మంచి చేస్తేనే చూపించేది, మంచి చేయనప్పుడు ఎవరు చూపిరు కదా. మంచి చేసామనేగా నలుగురు చూపించాలనేగా అక్కడ డ్యామ్ తీసుకెళ్ళి ఎంతవరకు కట్టాము, ఎంత చేసామని చెప్పి అందరూ ఫోటోలు తీసుకున్నారు, అన్నీ ఉన్నాయి. జగన్ గారు ఎందుకు చేయలేదు ఆ పని? మరి జనాన్ని ఎందుకు తీసుకెళ్ళలేదు, బస్సులు ఎందుకు పెట్టలేదు, లోకల్ నాయకులు ఎమ్మెల్యే కూడా ఎందుకు పెట్టలేదు? అంటే అక్కడ పని ఒక ఇటుగ్రాయ కూడా పెట్టలేదు కాబట్టి ఆయన ఎవరిని తీసుకెళ్ళలేదు. అది